మహారాజుకు అన్నము పెట్టిన వాణిని పన్నుగా దూషించినట్టి పాపాత్మువలెల్ తిన్నగా సద్గురువులచే అన్నియుతా జలసియదమూడతని దూరం అతని దుష్టులకెల్లా హితవాచారించు దుష్టులకెల్లా మతిహీనోడిటోలే మదమాత్సర్యమూలానో మతిహీనోడిటో మదమాత్సర్యమూలాను సదటామోదవలేయో సద్గురు నిరుగాకానతనీనే దూరం దుష్టులకెల్లా హితవాచారించు దుష్టులకెల్లా అన్నము పెట్టిన వారిని పన్నుగా దూషించినట్టు పాపాత్ములని అన్నము పెట్టినటువంటి వారిని ఎప్పటికీ మర్చిపోవద్దు అనేది సజ్జనుల లక్షణం. అన్నదాత సుఖీభవ అని దీవించిపోతుంది. ఆకలి బాధ ఇంకా ఏంది మనకు మిగిలేదు? ఎన్ని వేలు లక్షలు కోట్లు ఎన్ని ఇచ్చినా ఇంకా సాలానికి రాదు కదా. ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు, కోశాగారాలు నింపుతూనే ఉంటాయి. ఈ అన్నాన్ని అన్నమయ కోశం ఒకటే ఉంటుంది. అన్నం ఎక్కువ నింపడానికి లేదు, సరిపోయినంతే. అంటే ఆకలి బాధ ఎక్కువ, ఆకలి బాగా అన్నం లేక ఇబ్బంది పడుతున్నటువంటి ఆకలి అనేటువంటి వానికి కాస్త అన్నం పెడితే అన్నదాత సుఖీభవ అని దీవించిపోతాడు. అట్లా దీవించక తిరిగి మళ్ళీ అటువంటి అన్నం పెట్టిన వాళ్ళని దూషిస్తే ఇంకేమనాలి వాళ్ళని? పాపాత్మ అనేది ఎంత గొప్ప పాపాత్మ అనేది. తిన్నగా సద్గురువులచే అన్ని తెలిసి అడ్డమని అతనినే దూరం. అది ఉపమానం. అన్నం పెట్టిన వారిని పన్నుగా దూషించున్నట్టు పాపాత్ములని అనేది ఉపమానం. మన లౌకికం లోపల జరిగేటటువంటి విషయం మనకు అర్థం కావడానికి స్వామి పైన అది పెట్టాడు. ఈ సద్గురువుల చేత అది ఎట్లనో ఇది కూడా సద్గురువుల చేత అన్ని తెలిసి అదముడు అతనినే దూరుడు. సాంఖ్య తారక అమనస్క పరిపూర్ణ బోధ స్థితిని పొంది తర్వాత మళ్ళా వాళ్ళనే దూరుతారు. వాళ్ళు నాకు ముందే తెలుసు ఏదో కావాలని పోయిన వాళ్ళ దగ్గర పెద్దలని మనసు బాధ పెట్టే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంటది అనేది స్వాముల వారికి తెలియజేసింది. కుజన శిష్యులు అంటే మనసులో ఒకటి, మాట ఒకటి మాట్లాడతారు, చర్య ఇంకా వేరే విధంగా ఉంటుంది. బాధ పెట్టే విధంగా వీళ్ళ చర్యలు ఉంటాయి. ఇటువంటి శిష్యులు ఉంటారు అని తిన్నగా సద్గురులు జన్యత తెలిసి అదముడు అతని దూరుడు. వీడు అదముడు కదా, ఉత్తమ లక్షణాలు కావు దేవుడు. అన్ని తెలిసిన తర్వాత నేరని అహంకారానికి లోనై అట్లా మాట్లాడుతూ ఉంటారు. గురువులు అనేది బాధ పెడతారు. అతని గురువు దుష్టులకెల్లా హితవాచరించు. తను తెలుసుకున్నటువంటిది ఏదైతే ఉందో దుష్టులు ఏదైతే ఉంటాయి కదా, ఇట్లా గురు దూషణలోనే ఉంటారు కదా, గురువు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు గుంపు తయారవుతారు. దొంగలు జత అయినట్టుగా, పావుల జాడ పావులు తెలిసినట్టుగా దేని జాడ ఎట్టుకైతే కదా వీళ్ళు అట్లా జత వాళ్ళ దుష్టులకెల్లా హితవాచరించు. అంటే ఈ ధర్మ విరుద్ధంగా ప్రవర్తిస్తారు. ధర్మం ఏం చెప్తుంది? గురుధర్మం. మరి తాగుడ, దూదము, వ్యభిచారము, దొంగతనము, దుర్వ్యసనాలకు లోను కాకుండా కదా, మరి సదాచార సంపన్నుడై సత్ప్రవర్తన కలిగి సద్గ్రంథములు చదువుతూ పెద్దలను పూజిస్తూ దైవాన్ని కూడా పూజిస్తూ ఇతరుల మనసులో ఒప్పియకుండా
స్త్రీలను తల్లిగాను, పరదనం మట్టి పిల్లగాను, తన సోదరులుగా, సోదర సమానులుగా, మొత్తం మమాత్మ సర్వభూతాత్మ అనే భావం చేత మెలగాలని చెప్పి గురుధర్మం చెప్తే దానికి వ్యతిరేక భావం కలిగి నడుచుకుంటారు వీళ్ళట్లా. వీళ్ళు కుజనులు, వ్యతిరేకంగా నడుచుకునేవారు కుజనులు. ఇటు ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకునే వాళ్ళే కుజన శిష్యులు. శిష్యులే కానీ కుజన శిష్యులు. అందుకోలేదు, గురుసేవ చేయలేరు. బోధవరకే తెలుసుకుంటారు. గురుసేవ అంటే మాకు అది మేము కడవుతుంది. అది మేము చేసేవాళ్ళు మస్తు ఉండాలి. అది మేము చేసేది కాదు. చెప్తాం, బోధలు చెప్తాం, పాటలు పాడతాం, గంతులు ఇస్తాం. అది సేవ చేస్తుంటే మేము చేయాలి. మాకు సామాన్యం చేస్తారు లేదు. దుష్టులకెల్లా హితవాచ్యం. మతిహీనుడు ఇటువలే. మతిహీనుడు, మతి కరెక్ట్ లేదు, బుద్ధిహీనుడు అని. బుద్ధి ఉంటే నిశ్చయం చేసుకుంటాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది చేయాల్సింది, ఏది చేయకూడదు, ఏది నిజము, ఏది అబద్ధము, నిజ అనిజాలకు అతీతమై ఏదో శాశ్వతమైనటువంటి పరము. మతిమంతుల కదా ఇది, బుద్ధిమంతుల కదా ఈ బోధ చెప్పేది. అర్థమైతే చెప్పిన మతిహీనుడు ఇటువలే మద మాత్సర్యములను. అప్పుడు అన్ని అవి చెలదేగుతాయి. ఎప్పుడైతే మతహీనత వచ్చిందో అంటే చీకటి వచ్చినట్టు. చీకటి అయ్యిందంటే అడవిలో అన్ని బయలుదేరుతాయి కదా. తేళ్ళు, పాములు, పందులు, అడవి పందులు, తోడేళ్ళు, నక్కలు, అనేక జంతువులు, క్రూర జంతువులు అన్ని ప్రయాణిస్తాయి కదా. వీరి హృదయం లోపల ఎప్పుడైతే మతహీనత్వం ఏర్పడిందో ఇది కామము, క్రోధము, లోభము, మోహము, మద మాత్సర్య, ఈర్ష్య, అసూయ, దంభ, దర్భ, అహంకారాది గుణాలు, సర్వం అజ్ఞాన సంబంధమైనటువంటి లక్షణాలు మొత్తం బయలుదేరుతాయి. దట్టమైన అడవిలో ఇవన్నీ మరుగు ఏర్పడుతుంది కాబట్టి అన్ని సంచరించినట్టు. దాంట్లోకి ఎవరు పోయినా సాధువు అయినా లెక్కబెడతాయి. అని ఈయన సాధువు, మహానుభావుడు, ఈయన మనం నొప్పించకూడదు అనుకుంటావే. కుక్కలు కానీ, నక్కలు కానీ, ఇటువంటి వాళ్ళ క్రూర జంతువులు అనుకో. అటువంటి వాని హృదయం కూడా పెద్దలను గుర్తించలేదు. తన స్వార్థ ప్రయోజనం కొరకు ఎంతటి వారినైనా మనసు నొప్పిస్తారు. వీళ్ళు కుజనుడు. అందుకు మతిహీనుడు ఇటువలే మద మత్సర్యములను సతతాము దవలియు. ఎప్పుడు అదే ఆలోచన, వదులుకోలేదు కదా. సూర్యోదయం గానంతసేపు ఉంటుంది కదా. సూర్యోదయం గానంతసేపు చీకటి ఉన్నట్లే. చీకటి ఉంది అంటే ఏం కనబడదు. చీకటి ఇంట్లో ప్రవేశిస్తే మనం ఇంట్లో వస్తువులు దొరికించుకోగలుగుతావా కదా. ఎంత పరిచయం లైన్లైనా అప్పుడే స్తంభాలు ఇవి ఉండే అనుకో. ఈ స్తంభం తగులుతుంది, ఆ గూటాలు తగులుతాయి, ఆ గుండెలు తగులుతాయి, కింద పడతాయి, అన్ని ఇబ్బంది కదా. చీకటి ఇంట్లో సంతాలు చేస్తారు ఎవరు. అట్లుంటుంది ఈ మతహీనుల యొక్క పద్ధతి. సతతము దబలి. సద్గురు నిరగక, ఇంకా సద్గురులను ఎరగరు. మాయా సంబంధమైనటువంటి యొక్క మోహాంధకారంలో పడి అహంకార మమకారాలకు లోనై ఈ లోక సంబంధమైన భోగాలకే లోనైతాడు తప్ప మరి సద్గురువును గ్రహించలేదు. ఈ సద్గురువు అనేది మన గతిని, సద్గతిని పొందించేవాడు. ఏమి ఆశించకుండా, ఏమి కోరకుండా వారు పరోపకారం నిజం శరీరంగా ఉంటూ అందరిని తరింపజేసేటువంటి వాడు సద్గురు. అట్టి సద్గురువును ఎరగక దుష్టులకెల్లా హితవాచరించునని ఈ కందర్భం లోపల చాలా చక్కగా నాయన గారు వివరించాడు. జై శ్రీ సద్గురునాథ మహారాజు. జై.